నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఇప్పుడున్న ఈ జనరేషన్లో మొత్తం డిజిటల్ మాయ ప్రపంచం. ఈ ప్రపంచం అంతా కూడా డిజిటల్ మయం అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా డిజిటల్ ప్రింటింగ్ కావచ్చు, మనకన్నా బ్యానర్స్ కావాలనుకున్నా ఏదైనా కూడా ప్రింట్ తీసుకొని మనం బ్యానర్లు కొట్టించుకుంటున్నాం. మొత్తం అంతా డిజిటల్ అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే చేతి కళలకు అంటే హస్తకళలకు మన పెన్సిల్ తోని ఆర్టిస్ట్ చేసే అలాంటి కళాకారులకు ఆదరణ తగ్గిపోతుంది రాను రాను. ఒకనొక టైంలో ఈ హస్తకళలతోనే మనకు మొత్తం ఈ సమాజం అనేది ఏదైనా కూడా పని కావాలంటే హస్తకళలతోనే మనం చేయించుకొని దాన్ని మనం తీసుకునే కొనుగోలు చేసేవాళ్ళం. కానీ డిజిటల్ రంగంలో ఉన్నటువంటి సమాజంలో మొత్తం అంతా కూడా డిజిటల్ అయిపోయింది. దానివల్ల చేతి కళలకు చాలా మంది దాన్ని పక్కన పెట్టేశారు. వాళ్ళ జీవితం చాలా దారుణంగా దినదినగండంగా మారిపోయింది హస్తకళలు చేసే వాళ్ళ కళాకారులది. సో ప్రస్తుతం నేను కరీంనగర్లోని ఉజ్వల పార్క్ వద్ద ఉన్నాను. ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పాడు, ఇక్కడ ఒక కళాకారుడు చేతిగా పెన్సిల్ ఆర్ట్స్ తోని వేస్తున్నాడు అని చెప్పేస్తే నేను మామూలుగా అనుకున్నాను, ఉంటే చేతులతో వేస్తారు కదా, అది ఏముంటది అనుకున్నాను. సో అతను ఒక నిరుద్యోగి, పోచయ్య అతని పేరు. ఇక్కడ వచ్చి చూస్తే లైవ్ లో ఎక్కడో కొంచెం మనం ఆర్ట్ లైవ్ లో ఎక్కడో ఒక దగ్గర మనం అనుకుంటాం చిన్నదన్న మిస్టేక్ అవుతుంది అనుకుంటాం కదా. అసలు నేను చూశాను, మా జర్నలిస్ట్ మిత్రుడు చెప్పినట్టుగానే ఎక్కడ కూడా పొల్లు పోకుండా ఒక మనిషిని ఒక హెయిర్ నుండి మొదలు పెడితే కింది వరకు కూడా యాజ్ ఇట్ ఈజ్ తీస్తున్నాడు ఆర్టిస్ట్ పోచయ్య. సో మనం అతనితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఇది ఆర్టిస్ట్ ఈ చేతి పెన్సిల్ ఆర్ట్ వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అతనికి, ఎప్పటి నుంచి వేస్తున్నాడు, ఇప్పుడున్న జనరేషన్ మొత్తం అంత డిజిటల్ మయం అయిపోయింది కదా, దానివల్ల హస్తకళలకు ఎలాంటి ఆదరణ ఎలా ఉంది, ఇప్పుడు అతని ప్రస్తుతం అతని పొజిషన్ ఎలా ఉంది అన్ని అడుగుదాం. అన్న నమస్తే. అన్న పేరు, ఎక్కడ నుండి వచ్చారు అసలు ఫస్ట్? నా పేరు పోచయ్య. నేను జగిత్యాల జిల్లాలోని రైకల్ మండలం కొత్తపేట గ్రామం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. పార్కులో ఇట్లా వేయించుకుంటారని తెలిసిందని ఇక్కడికి వచ్చి వేస్తున్నాను. పర్వాలేదు, కొంచెం ఖర్చులో మనకు ఒక రోజు ఖర్చులు వెళ్ళిపోతుంది. మీరు అసలు ఆర్టిస్ట్ అవుదామని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఆర్టిస్ట్? చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోలేదు. కానీ మా నాన్న మా మమ్మీ హ్యాండిక్యాప్డ్ అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి పిచ్చి గీతలు గీసుకుంటూ ఏదేదో ఆర్ట్ వేసుకుంటూ మా ప్రధాన ఉపాధ్యాయులు మెచ్చుకున్నారు. ఫస్ట్ శివుని బొమ్మ వేసాను, అది చూసి మెచ్చుకొని మా శంకర్ సారు ఆయనకు తోచినంత ఎంతో కొంత ఇట్లా కలర్స్ కానీ అన్ని రకాలుగా ఒక సెల్ఫీ వేసిండు అనమాట. దాని నుంచి మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసి 10th వరకు కంప్లీట్ చేసుకొని 10th లో మాకు ఫైన్ ఆర్ట్స్ గురించి చెప్పారు. అప్పుడు ఫైన్ ఆర్ట్స్ లో జాయిన్ అయిపోయినా. అప్పుడు నాకు మంచి ర్యాంక్ రావడం వల్ల సీట్ వచ్చేసింది. ఫైన్ ఆర్ట్స్ 4 years కంప్లీట్ చేసినాను. ఇక తర్వాత నాకు ఇట్లనే పోర్ట్రేట్ వేయడం వల్ల చేసుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు ఎలా ఉంది మరి, ఇప్పుడు హస్తకళలకు ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి వాల్యూ అనేది బాగా పడిపోయింది. ఒక ఆర్ట్ వేద్దామని అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు అయినా కానీ బయట మాకు అదే 100 రూపాయలు ఉన్నట్టు ఫోటో వస్తుంది. ఫోటో మంచి డిజిటల్ ఫోటో వస్తుంది. ఆర్ట్లో ఏముంది, ఫోన్లో ఒక బటన్ నొక్కితే అదే బుక్ ఎచ్చేస్తుంది అని అట్లా చాలా మంది అందులో కొంతమంది అంటున్నారు. ఇక తర్వాత ఏ ఆర్ట్ ఇట్లా లైవ్ లో కూడా ఆర్ట్ వేస్తా అని ఇట్లా ఎంతో కొంత 300 అడిగినా కానీ 300 ఎవరు ఇయ్యరు. 100 రూపాయలు 150 రూపాయలు 200 అట్లా ఇస్తారు. కానీ అది తప్పు. మనకు ఈ ఆర్ట్ అనేది ఒకప్పుడున్న వాల్యూ ఈ రోజుల్లో తగ్గిపోయింది చాలా. మరి ఎలా గడుస్తుంది పూట? మీరు ఇంటికి గడవడానికి ఎలా గడుస్తుంది? ఆదరణ తగ్గిపోయింది మొత్తం. మరి ఎలా కుటుంబం ఎలా పోషిస్తున్నారు? ఎట్లా? అందుకే నేను వేరే ఇట్లా టెంపుల్ మీద బొమ్మలు వేయడము, ఇక స్కూల్కి బొమ్మలు వేయడము, స్కూల్లో వాళ్ళ మీద బొమ్మలు వేయడము, తర్వాత ఇంకా నాకు నచ్చింది బయట ఉపాధి ఉంటది కదా, గ్రామీణ ఉపాధి, అది కూడా వెళ్తున్నా అప్పుడప్పుడు. తర్వాత ఇక సాటర్డే సండే మండే వస్తే ఇట్లా మనకు పార్కులో పబ్లిక్ బాగున్న పార్కులకు వచ్చి ఇట్లా లైవ్ బొమ్మలు వేస్తున్నాను. అంటే మామూలుగా మనం తెలుసుకోవచ్చు, ఈ బ్యానర్ల వల్ల కావచ్చు, ఫ్లెక్సీల వల్ల కావచ్చు చాలా పొల్యూషన్ మారుతుంది. దాని నుండి వచ్చే స్మెల్ కావచ్చు, అదేవిధంగా అది దాని తర్వాత భూమిలో పోయిన తర్వాత కూడా అది కాలుష్యంగా మారుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అన్న. ఇప్పుడు మరి మీరు ఏం కోరుకుంటున్నారు? ఇలాంటి హస్తకళలు చాలా మంది ఉన్నారు, ఇలాగ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇలానే పూట గడవడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మీరు ఏం చెప్తారు అట్లా? ఇదంతా మన గవర్నమెంట్ ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే అదే బ్యానరు నిషేధమని వాళ్ళే చెప్తారు. ప్రభుత్వమే మళ్ళీ బ్యానర్ వాడకూడదు, ప్లాస్టిక్ వాడదు ప్రభుత్వం అంటది. తర్వాత మళ్ళీ ప్రతి కార్యక్రమంలో మళ్ళీ ప్లాస్టికే వాడతారు. దానివల్ల మళ్ళీ పడిపోయిన వాడది మళ్ళీ వాళ్ళే వాడుకుంటూ మన చేతి కళలకు బొమ్మలు వేయడం కానీ, రైటింగ్ రాయడం కానీ, ఇంకా వేరే ఏదైనా సరే చేతి వృత్తులన్నీ తగ్గిపోతున్నాయి. అది
మన దాని విలువ తగ్గిపోతుంది. కానీ ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇది ఆదుకునేదంతా మన గవర్నమెంట్ ప్రభుత్వమే ఉంటది. ఈ కళాకారులను కాపాడుకోవడం, కళాకారులకు ఏదైనా జీవనోపాధి ఇవ్వడం, ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వడం, ప్రభుత్వ పథకాలకి ఏదైనా సాయం చేయడం. ఇంకోటి గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఏదైనా ఇట్లా బ్యానర్ వాల్ రైటింగ్ గానీ, ప్రాజెక్టులు గానీ అవన్నీ ఇప్పుడు చిన్న చిన్న ప్లాస్టికు కవర్‌లొచ్చినాయి. ప్లాస్టికు ఫ్లెక్స్‌లొచ్చినాయి. అవన్నీ అతికిస్తున్నారనమాట. ఏదన్నా మాకు ఏదన్నా ఇప్పుడు ఈ ఫైన్ ఆర్ట్స్ చేసినా కాబట్టి నేనంటే ఓకే. నేను పోర్ట్రేట్‌లేస్తాను. ఇంకా చాలామంది కళాకారులు ఏందంటే ఈ ఫైన్ ఆర్ట్ చేయనోళ్ళు, పోర్ట్రేట్ చేయనోళ్ళు గూడా కొంతమంది వాళ్ళు ఏదన్నా చేద్దామంటే చాలా కష్టపడుతున్నారు. నేను చూసినా కాబట్టి. ఇప్పుడు నాకు ఈ జగిత్యాల్లో రైకలు దాటి ఇక్కడి దాకా వచ్చినట్టు కారణం వాళ్ళకి ఉపాధి లేదు. మనం ఇంత దూరం వచ్చినా అంటే నాకున్న టాలెంట్‌ని ఉపయోగించుకొని నేను బతుకుతున్నా. కానీ వాళ్ళ పరిస్థితి బాగా ఇబ్బందికరం. ఈ ఫ్లెక్స్‌లు గాని, ప్లాస్టిక్ గాని, ఈ కంప్యూటర్లు గాని, ఈ ఒక సిస్టమ్ వర్క్‌లన్నీ చేసుట్లకు చాలా మంది ఉపాధి తగ్గిపోయింది. ఏం కోరుకుంటున్నారు ఫైనల్‌గా? ఇప్పుడు నాకు ఏందంటే ఇప్పుడు నాకొకటి బొమ్మలేయడం, పార్క్‌లో బొమ్మలేయడం వచ్చు. నాకిది ఓన్లీ శనివారం, ఆదివారం కూడా ఒక్కోసారి కాదు. డబ్బులు కూడా రావు. చాలామంది తక్కువలోనే తక్కువ అడుగుతున్నారు. నాకేం సరిపోవట్లేదు. ఏందంటే నేను డిగ్రీ చదువుకున్న ఫైన్ ఆర్ట్స్. నాకు పెయింటింగ్‌లు, డ్రాయింగ్‌లు ఇట్లాంటి అవకాశం ఇవ్వాలి. గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం చేయాలి. దాంతో పాటు ఏదైనా జీవనోపాధి ఇట్లా పెన్షన్ లాగా ఎంతో కొంత నాకు సాయం చేస్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఓకే. పోచయ్య అంటే మీరు కొంచెం టాలెంటెడ్ కాబట్టి, కొంచెం తెలుసు కాబట్టి మీరు ఇందులో ఏం రాకున్నా కూడా ఇదే పట్టుకున్నారు. చాలా మంది ఇట్లా ఆర్టిస్టులు ఇందులో ఏం లేక చాలా మంది దుబాయ్‌కి వలస వెళ్ళిన ఉన్నారు. కార్మికులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఆ! ఆ! అట్లా అప్పుడు మీకు అనిపించిందా? అరే ఎందుకు మానేద్దామని? నేను రీసెంట్‌గా 1 వీక్ బ్యాక్ నేను ఆల్రెడీ బయటకెళ్దాము, ఏదైనా కంట్రీకెళ్ళి ఏదైనా ఉపాధి చేసుకుందాము. ఇప్పుడు అంతా సరిపోవట్లేదు. ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది. మా డ్యాడీ ఉన్నాడు. మా డ్యాడీకి పెన్షన్ కూడా వస్తది. ఆయన తాగుతాడు ఇట్లా మందు. ఆయనకి డబ్బులు ఆయనకే సరిపోతాయి. ఇప్పుడు నేసిన బొమ్మలు నాకే అయిపోవట్లేదు. నేను బయటకెళ్దామని నేను కూడా అనుకున్నా. ఈ టాలెంట్‌ని మనము గవర్నమెంట్ గుర్తిస్తలేదని మీలాంటి మంచి విలేకరులు మాకు సాయం చేస్తారు కాబట్టి గవర్నమెంట్ కూడా సాయం చేస్తే మేము అంత దూరం వెళ్ళకుండా ఇక్కడనే ఏదో ఒకటి చేసుకుంటే మంచిగా మనం మన ఆర్ట్‌ని కాపాడుకున్నట్టుంటది. మన కళలు కాపాడుకున్నట్టుంటది. పర్యావరణం గానీ, ప్రకృతికి గానీ ఏది హాని కలగదు. ఈ ప్లాస్టిక్ వల్ల ఏమి హాని కలగదు. మన చేతి వృత్తులు అంతరించిపోకుండా కాపాడుకోవడం మా బాధ్యత మనదే ఉంది. ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ పాలిథిన్ వల్ల కాలుష్య వాతావరణం ఏర్పడడం కాకుండా హస్తకళలకు అంటే చేతితోని మనం చేసేటువంటి పనులకు కూడా ఆదరణ తగ్గిపోతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి హస్తకళలు చేతితో ఆర్ట్ వేసే వాళ్ళని కొంచెం పట్టించుకొని వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తే తాము సమాజంలో ఒక పేరుతో బతుకుదాం అన్నట్టుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.